పాములు పట్టేవాళ్ళు పాము కాటికే గురైనట్లుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని రూపొందించిన వారు ఆ టెక్నాలజీ దెబ్బకే ఉద్యోగాల్ని కోల్పోవాల్సి వచ్చిందనేటువంటి వార్తలు మనం విన్నాం, చూసాం, చదివాం. ఇప్పుడు ఐటీ రంగంలో పనిచేస్తున్నటువంటి కొంతమంది ఉద్యోగుల జీవితాలు గాల్లో దీపాల్లా మారుతూ ఉన్నాయి. ఐటీ రంగంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకి ఉద్యోగ భద్రత కరువైంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ వాడకం ఎక్కువగా ఉండడం, దాంతోపాటుగా ప్రపంచవ్యాప్తంగా రెషన్ రావడం, దాంతోపాటుగా కొన్ని ప్రాజెక్టులు తక్కువ అవడం, ఐటీ దిగ్గజ కంపెనీలన్నీ కూడా కాస్ట్ కటింగ్ పేరుతో ఆ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకి ఉద్వాసన పలకడం, ఇవన్నీ తరచుగా చూస్తూనే ఉన్నాం. ప్రముఖ ఐటీ దిగ్గజ సంస్థలు ఆ సంస్థల్లో పనిచేసేటువంటి ఉద్యోగులను రకరకాల కారణాలు చూపించి తొలగించిన వార్తలు కూడా మనం చూసాం. ఇవన్నీ ఇప్పుడు ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది అంటే, ప్రముఖ ఐటీ దిగ్గజ సంస్థ అయినటువంటి ఒరాకిల్, ఆ సంస్థలో పనిచేస్తున్నటువంటి 30,000 మందికి ఉద్వాసన పలుకుతున్నట్లుగా రకరకాల వార్తలు వస్తూ ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఒరాకిల్ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకి ఈ సంస్థ ఉద్వాసన పలకబోతుందని, మొత్తంగా ఒకేసారి 30,000 మంది ఉద్యోగుల్ని ఈ సంస్థ తొలగించబోతోంది నిధుల నుంచి అంటూ రకరకాల వార్తలు వస్తున్నాయి. దానికి కారణం ఏంటనేది ఇప్పటివరకు అఫిషియల్గా ఆ సంస్థ ప్రకటించలేదు. కానీ అంటే ఈ 30,000 మందిని తొలగించేటువంటి అంశంలో కూడా ఇప్పటివరకు ఒరాకిల్ సంస్థ ఎటువంటి అఫిషియల్ అనౌన్స్మెంట్ అయితే చేయలేదు. కానీ రకరకాల వార్తలు వస్తూ ఉన్నాయి. ఆ వార్తలన్నింటికి బలం చేకూరేలాగే అమెరికాకు చెందినటువంటి ఒక దిగ్గజ సంస్థ కూడా, అంటే న్యూస్ ఏజెన్సీ కూడా దాన్ని ప్రచురించడం జరిగింది. దాని తర్వాతే ఇది సంచలనంగా అయితే మారింది. అంటే అమెరికాలో ఉన్నటువంటి కొంతమంది ఉద్యోగులు, అలాగే భారత్లో ఉన్నటువంటి కొంతమంది ఉద్యోగులు కూడా ఈ ఒరాకిల్ సంస్థలో పనిచేస్తూ ఉన్నారు. అయితే తొలగించేటువంటి లిస్టులో వివిధ దేశాలకు చెందినటువంటి ఉద్యోగులు కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. మొత్తంగా చూడాలంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ అంటే వినియోగం అయితే ఇప్పుడు అన్ని రంగాల్లో పెరిగిపోయింది. అలాగే ఐటీ రంగంలో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీకి సంబంధించినటువంటి వినియోగం పెరిగినటువంటి నేపథ్యంలోనే ఉద్యోగుల అన్ని తగ్గించాలనేటువంటి ప్రయత్నాలు కొన్ని ఐటీ దిగ్గజ కంపెనీలు చేస్తూ ఉన్నాయి. అందులో భాగంగానే ఆ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి కొంతమంది ఉద్యోగులకైతే ఉద్వాసన పలుకుతూ ఉన్నాయి. ఒక కోడర్ 10 రోజుల్లో తాను రాయగలిగినటువంటి కోడ్ను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ కేవలం గంటల్లో ఆ కోడ్ను పూర్తి చేస్తున్నటువంటి నేపథ్యంలో ఆ ప్రభావం ఉద్యోగుల మీద తీవ్రంగా పడబోతుందని రాబోయే రోజుల్లో ఆ గణాంకాలు కూడా చెప్పాయి. ఆ గణాంకాలకి అనుగుణంగానే ఒరాకిల్ సంస్థ ఇప్పుడు ఆ సంస్థలో పనిచేస్తున్నటువంటి ఆ ఉద్యోగులను అయితే తొలగిస్తున్నట్లుగా రకరకాల వార్తలు వస్తూ ఉన్నాయి. అంటే కొన్ని ఐటీ దిగ్గజ సంస్థలు డేటా సెంటర్లను ఏర్పాటు చేసేందుకు ఎక్కువగా పెట్టుబడి అవుతున్నటువంటి నేపథ్యంలోనే ఆ పెట్టుబడిని సమకూర్చుకునే దాంట్లో భాగంగా ఆ సంస్థలో పనిచేస్తున్నటువంటి కొంతమంది ఉద్యోగుల్ని తొలగించి వారి జీతభత్యాలను కాస్ట్ కటింగ్ రూపంలో తగ్గించి తద్వారా వారు అనుకున్నటువంటి పెట్టుబడులను సమకూర్చుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటి ఆరోపణలు కూడా కొన్ని కంపెనీల మీద వచ్చాయి. ఇప్పటికే మనం చూసుకున్నట్లయితే గూగుల్ ఆ సంస్థలో పనిచేసినటువంటి కొంతమంది ఉద్యోగుల్ని రకరకాల కారణాలు చూపించి వివిధ ప్రాజెక్టుల్లో పనిచేస్తున్నటువంటి పై స్థాయి వారిని కూడా తొలగించింది అనేటువంటి వార్తలు మనం చూసాం. అలాగే మైక్రోసాఫ్ట్ సంస్థ, ఆ మైక్రోసాఫ్ట్లో అసలు ఎవరైతే ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ఉందో దీన్ని రూపొందించిన వారు ఉన్నారో వారు ఆ టెక్నాలజీ దెబ్బకే వారి ఉద్యోగాలను కోల్పోయారనేటువంటి వార్తలను కూడా మనం చూసాం. ఇలా మైక్రోసాఫ్ట్, గూగుల్, ఇన్ఫోసిస్, రకరకాల ఐటీ దిగ్గజ సంస్థలన్నీ కూడా సంస్థల్లో పనిచేసినటువంటి కొంతమంది ఉద్యోగులకి ఉద్వాసన పలికినట్లుగా గతంలో మనం విశ్లేషణ చేసుకున్నాం. ఇప్పుడు ఒరాకిల్ అదే బాటలో పయనిస్తున్నట్లుగా ఒకేసారి 30,000 మంది ఉద్యోగుల మీద వేటు వేసినట్లుగా తెలుస్తోంది. దీని మీద అయితే అఫిషియల్గా ఇప్పటి వరకు అనౌన్స్మెంట్ రాలేదు. కానీ అతి త్వరలో అనౌన్స్మెంట్ వచ్చేటువంటి అవకాశం ఉందన్నట్లుగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్.